హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోలో మనం 29th జనవరి ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ధర్మసభ వాస్ ఫార్మ్డ్ బై, ధర్మసభను ఎవరు స్థాపించారు అని అయితే అడిగారు. మనకి ధర్మసభను వచ్చి రాధాకాంత్ దేవ్ వచ్చి స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఈవీఎం ఎలక్షన్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో మనకి మొట్టమొదటి ఈవీఎం ఎన్నిక జరిగింది అని అయితే అడిగారు. సో మొట్టమొదటిసారిగా మనకి కేరళ రాష్ట్రంలో 1982-83 ఎలక్షన్స్లో మొట్టమొదటిసారిగా ఈవీఎంను అయితే యూజ్ చేయడం జరిగింది. ఈవీఎం ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. నెక్స్ట్ ఆర్టికల్ 35A సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 35కి సంబంధించి సంవత్సరం అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి 1954. నెక్స్ట్ డియర్ మనీకి సంబంధించి క్వశ్చన్ అడిగారని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. డియర్ మనీ అంటే సింపుల్గా చెప్పాలి అంటే మనకి బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చే మనీనే డియర్ మనీ అని అయితే చెప్తాం. ఒకసారి మీకు కావాలనుకుంటే ఫుల్ డెఫినేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ పోనంప్యాట్ వాజ్ అగ్రిమెంట్ బిట్వీన్, ఓకే, పోనంప్యాట్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. పోనంప్యాట్, ఈ పోనా ఒప్పందం అనేది మనకి 1932 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారికి, అంబేద్కర్ గారికి మధ్యలో అయితే జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ అండ్ అప్పర్ క్యాస్ట్ హిందూ లీడర్స్. ఓకే, మెయిన్ మోటో వచ్చి గ్రాంటింగ్ న్యూ రైట్స్ టు దళిత్. ఓకే, దళితులకు కొత్త రైట్స్ని గ్రాంట్ చేయడం కోసం ఈ పోనా ఒప్పందం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఇట్ వాజ్ సైన్డ్ బై అంబేద్కర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ల తరపున, అనగారు వర్గాల తరపున అంబేద్కర్ గారు, అలాగే మనకి అప్పర్ క్యాస్ట్ హిందూ మరియు గాంధీ గారి తరపున మదన్ మోహన్ మాల్వియా గారు అయితే ఈ పోనంప్యాట్లో సైన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ ఆన్ అల్యూమినియం పైన వేసే కోటింగ్ ప్రాసెస్ని ఏమని పిలుస్తారో అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి అల్యూమినైజింగ్. నెక్స్ట్ హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో ఎట్ ద టైమ్ ఆఫ్ చంద్రయాన్ 1 సమయంలో ఇస్రో చైర్మన్గా ఎవరున్నారు అని అయితే అడిగారు. ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది, ప్రీవియస్ షిఫ్ట్స్లో కూడా అడిగారు. ఆన్సర్ వచ్చి మాధవన్ నాయర్. నెక్స్ట్ హూ వాజ్ రబియా దురానీ, మనకి రబియా దురానీ అని ఎవరిని పిలుస్తారో అని అయితే అడిగారు. రబియా దురానీ వచ్చి మనకి దిల్రాజ్ బాను బేగం గారినే రబియా దురానీ అని కూడా పిలవడం జరుగుతుంది. మనకి దిల్రాజ్ బాను బేగం వాజ్ ద ఫస్ట్ వైఫ్ అండ్ చీఫ్ కన్సర్ట్ ఆఫ్ ఎంపర్ ఔరంగజేబ్. నెక్స్ట్ గౌర్ మరియా డ్యాన్స్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారన్నారు. మనకి గౌర్ మరియా డ్యాన్స్ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ స్టేట్కి సంబంధించింది. నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డు విచ్ గాడ్ స్టాచ్యూ వాజ్ గివెన్, జ్ఞానపీఠ అవార్డు మనకి లిటరేచర్, సాహిత్యంలో ఇచ్చే అవార్డు ఉంది కదా, ఈ జ్ఞానపీఠ అవార్డు విన్ అయిన వారికి మనకి ఏ దేవుని ప్రతిమను, ఏ దేవుని విగ్రహాన్ని బహుకరిస్తారో అని అయితే అడిగారు. జ్ఞానపీఠ అవార్డులో భాగంగా మనకి సరస్వతీదేవి యొక్క కాంస్య ప్రతిరూపాన్ని అయితే, బ్రాంజ్ రిప్లికా ఆఫ్ సరస్వతి అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ గాడ్ అంటే మనకి సరస్వతీ దేవి. నెక్స్ట్ గోదావరి రివర్ ఆరిజిన్, గోదావరి నది ఎక్కడ పుట్టింది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి త్రయంబకేశ్వర్ ఇన్ నాసిక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ అహ్మద్ అదీబ్ అబ్దుల్ గాఫర్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. మనకి అబీద్ అబ్దుల్ గాఫర్ ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్. ఓకే, మనకి అహ్మద్ ఏ దేశానికి వైస్ ప్రెసిడెంట్ అని అడిగి ఉంటే కనుక ఆన్సర్ వచ్చి మాల్దీవులు అవుతుంది. రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయితే ఐడియా లేదు. నెక్స్ట్ బారీ దోయాబ్ లైస్ బిట్వీన్, ఓకే, బారీ దోయాబ్ అనేది ఏ 2 నదుల మధ్య ఉంటుంది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి రవి మరియు బియాస్ నదుల మధ్య అయితే ఈ బారీ దోయాబ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మేచి రివర్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ డాష్, మేచి నది ఏ నది యొక్క ఉపనది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మహానంద రివర్. నెక్స్ట్ ద ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన మొట్టమొదటి ప్రపంచ సమావేశం ఎక్కడ జరిగింది రిలేటెడ్ అయితే అడిగారు. సో మనకి 1972లో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇన్ స్టాక్ హోమ్ వాజ్ ద ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ టు మేక్ ద ఎన్విరాన్మెంటల్ యాజ్ ద మేజర్ ఇష్యూ. సో ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఏది అంటే మనకి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇన్ స్టాక్ హోమ్. నెక్స్ట్ యుఎన్వై గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ విచ్ ఇయర్, మనకి ఐక్యరాజ్య సమితికి నోబెల్ బహుమతి వచ్చిన సంవత్సరం అడిగారు. అకార్డింగ్ టు ద ఆప్షన్ మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిన దాన్ని బట్టి ఆన్సర్ వచ్చి 2001. నెక్స్ట్ రైతు బంధు పథకం ఏ రాష్ట్రానికి సంబంధించింది, రైతు బంధు స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి తెలంగాణ స్టేట్.
నెక్స్ట్ యాసిడ్ రైన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అంతే ఆడ్ మ్యాన్ అవుట్ టైప్లో క్రింది వాటిలో యాసిడ్ రైడ్కి రిలేటెడ్ కానిది ఏమిటి, అటువంటి క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు. మనకి యాసిడ్ రైడ్ అనేది కెమికల్ రియాక్షన్ దట్ బిగిన్స్ విచ్ కాంపోనెంట్స్ లైక్ సల్ఫర్ ఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ద ఎయిర్. మనకి ఆప్షన్ బట్టి ఎగ్జాక్ట్ ఆప్షన్స్ అయితే ఐడియా లేదు కాబట్టి యాసిడ్ రైన్ ఆప్షన్ బట్టి మనం అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ హైయెస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యధిక కాఫీ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అని అయితే అడిగారో ఆన్సర్ వచ్చి మనకి కర్ణాటక. కర్ణాటకలో అయితే మనకి ఎక్కువగా కాఫీని అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ ఇన్ ఇండియా. భారతదేశంలో పురావస్తు శాఖ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు అని అడిగారు ఇండియాలో. సో ఆన్సర్ వచ్చి సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. నెక్స్ట్ ఏ 32-bit రిజిస్టర్ క్యాన్ స్టోర్. ఓకే, 32-bit రిజిస్టర్ క్యాన్ స్టోర్ హౌ మచ్ అని చెప్పి అడగడం జరిగింది. మనకి అకార్డింగ్ టు ద ఆప్షన్ ఆన్సర్ చూస్తే 2^32 డిఫరెంట్ వాల్యూస్ని అయితే 32-bit అయితే మనకి రిజిస్టర్ అయితే స్టోర్ అయితే చేయగలుగుతుంది. ఆన్సర్ వచ్చి 2^32. నెక్స్ట్ గివ్ మీ ప్లేస్ ఐ విల్ మూవ్ ద ఎర్త్ కోట్ గివెన్ బై విచ్ సైంటిస్ట్. ఓకే, మనకి నాకు చోటు ఇస్తే కనుక భూమిని నేను తిప్పుతాను అన్న కోట్ను ఏ సైంటిస్ట్ ఇచ్చారో అని అయితే అడిగారో. గివ్ మీ ప్లేస్ ఐ విల్ మూవ్ ద ఎర్త్. ఆన్సర్ వచ్చి ఆర్కిమెడిస్. నెక్స్ట్ డైరెక్ట్ యాక్షన్ డే రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది అన్నారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఐడియా లేదు. మనకి డైరెక్ట్ యాక్షన్ డేనే 1946 కలకత్తా కిల్లింగ్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ రింగ్ వామ్ ఈజ్ కాజ్డ్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. రింగ్ వామ్ అనేది మనకి ఒక టైప్ ఆఫ్ ఫంగస్. ఇది కెరోటిన్ ఈట్ చేయడం వల్ల మనకి ఫంగస్ అనేది అయితే ఫామ్ అవుతుంది. మోస్ట్లీ రింగ్ వామ్ ఈజ్ కాజ్డ్ బై అయితే ఆప్షన్లో ఫంగస్ ఉంటే ఫంగస్ అనేది అయితే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రిలేటెడ్గా మనకి మ్యాథ్స్లో చూసుకుంటే ఒక సంఖ్యను 7తో భాగిస్తే 4 శేషం వస్తుంది. అదే సంఖ్య యొక్క స్క్వేర్ను 7తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అని చెప్పి క్వశ్చన్ అయితే నెంబర్ సిరీస్ నుండి అయితే రావడం జరిగింది, నెంబర్ సిస్టమ్ నుండి. నెక్స్ట్ అలాగే లార్వా స్టేజెస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే కూడా వచ్చింది అన్నారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. లార్వా స్టేజెస్ అనేవి ఉంటాయి కదా, గుడ్డు దశ, లార్వా దశ మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 5 స్టార్ విలేజ్ స్కీమ్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు. ఏదైతే పోస్టల్ సేవలు ఉన్నాయో పల్లెటూరులో కూడా మనకి రీచ్ అయ్యే విధంగా చేయడం కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ లాంచ్ చేసిన పథకమే ఈ 5 స్టార్ విలేజ్ స్కీమ్ అనేది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అయితే మనకి చాలామంది ఉంటారు. రీసెంట్గా అపాయింట్ అయిన వాళ్ళు చూసినట్లయితే ఆర్ సుబ్రహ్మణ్యం, ఆర్ఎస్ రాథో మరియు రోహిత్ జైన్. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు, పక్కన మనకి డేట్ వచ్చి ఉంటారు. మేబీ రీసెంట్గా అయితే ఈ ముగ్గురు అయితే అపాయింట్ అయ్యారు. మనకి గవర్నర్ అడిగితే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వచ్చి శక్తికాంత్ దాస్. నెక్స్ట్ ట్రయాంగిల్కి సంబంధించి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మెన్జరేషన్ శాస్త్రగణితంలో మనకి ఈ 3 వెర్టిసెస్ మనకి ఈ విధంగా ఇచ్చి దీంతో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏది అని, అలాగే విచ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 80 అండ్ 6 ఇన్ బిట్వీన్ ద క్యూబ్స్ ఆఫ్ 11 and 12 అని చెప్పి రిలేటెడ్ క్వశ్చన్. అలాగే డిఫరెంట్ ఆఫ్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 60, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ పాలిగన్ అని చెప్పి, అలాగే x+1/x = 5 అయితే 3x/2x² + 2 - 5x ఇటువంటి రిలేటెడ్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఈరోజు అడిగారని చెప్పి సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. అలాగే 2712-R ఇన్ ఏపీ, దాని 10th టర్మ్ ఎంత, అలాగే మనకి ట్రిగనోమెట్రీకి సంబంధించి కాట్ వాల్యూ సంథింగ్ ఇచ్చి తీటా వాల్యూ ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ అయితే మనకైతే అడగడం జరిగిందని సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు. ఎగ్జాక్ట్గా సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిన క్వశ్చన్స్ అయితే మీకు చూపించడం జరిగింది, నేనైతే ఎగ్జాక్ట్గా వెరిఫై చేయలేదు. అలాగే స్టాండర్డ్ డీవియేషన్కి సంబంధించి కూడా ఇటువంటి క్వశ్చన్ అయితే ఒకటి అడిగారని కామెంట్ చేశారు. ఓకే, ఇది మనకి ఈరోజు మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లోనో లేదా ఏదైనా వీడియో కింద కామెంట్ చేసినవి మాత్రమే తీసుకుని అయితే చెప్పడం జరుగుతుంది. సో మనకి ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ అనేవి ఒక్కొక్కసారి అటు ఇటుగా ఉంటాయి, ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ కాబట్టి వాళ్ళకి ఎంతవరకు గుర్తుందో అంతవరకు కామెంట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి 100% యాక్యురేట్గా అయితే ఉండవు, ఎందుకంటే మెమరీ బేస్డ్ కాబట్టి ఇదైతే గమనించండి. ఓకే, సో వీడియోస్ అన్నీ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.